హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం ఇలా మూంగ్ దాల్ మిర్చిరి స్వీట్ షాప్లో మిర్చిరి స్పెషల్ మిర్చిరి అండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ షాప్లో స్పెషల్ మిర్చిరి ఉంటుంది కదా, అలాగే మనం అచ్చం అలా ఉండేలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఇది ఎర్రకందిపప్పు అంటారండి. ఎర్రకందిపప్పు తొక్కతోనే ఉంటుంది. ఇది 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇలా 2 కప్పులు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఒక 8 గంటల పాటు నానబెడితే సరిపోతుంది. ఇలా నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఒకసారి 2-3 సార్లు కడిగేయాలండి. చూసారా, ఈ విధంగా బాగా నానింది కదా. ఇలా కడుక్కున్న తర్వాత ఒక జల్లెడ ప్లేట్లో వేసుకుని క్లాత్ వేసుకుని ఈ విధంగా నీళ్ళన్నీ పోయేలాగా వడకట్టుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద ఈ విధంగా వేసేసుకుని కొద్దిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అవి ఆరుతుంటాయండి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు వరకు శనగపిండి వేసుకుని, ఇష్టం ఉంటే 1 స్పూను వరిపిండి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లైట్గా చిటికెడు ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కొద్దిగా ఇలా ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదండి, పొంగిపోతుంటుంది. ఇలా ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఎర్రకందిపప్పు ఈ విధంగా వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవటం వల్ల పొంగిపోతుంది, ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది. పప్పులు కూడా తక్కువ వేసుకుని చిన్న మంట మీద లో టు మీడియంలో పెట్టి మంట ఇలా వేపుకోవాలి. తక్కువ వేసుకుని వేపుకోవాలండి, ఒకసారే ఎక్కువ వేయకూడదు. ఇలా వేపుకోవాలి. ఇలా రెండోసారి కూడా అదే విధంగా వేసుకుని కొద్దిగా వేసుకుని ఈ విధంగా లో టు మీడియంలో మంట పెట్టి ఈ విధంగా వేపుకోవాలి. ఇలా గలగలమని సౌండ్ రావాలండి. ఆ విధంగా అనిపిస్తే బాగా వేగినట్టు. గలగలమని సౌండ్ వస్తుందండి, అప్పుడు బాగా వేగినట్టు. అలాగే మొత్తం అన్నీ అదే విధంగా వేపుకోవాలి. ఇప్పుడు జంతికల కుడుకు తీసుకుని అందులో సన్నమంటి ప్లేట్ ఉంటుంది కదండి, జంతికలు వేసుకునేదే. ఆ ప్లేట్ అమర్చుకుని ఈ విధంగా పిండి మొత్తం ఎంత పిండి కావాలో అంత పిండి అందులో అమర్చుకుని ఈ విధంగా జంతికల్లాగా వేసుకోవాలి. ఇలా సన్నంగా వేసుకుంటేనే బాగుంటుందండి ఆ మిక్చర్లోకి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పుకుంటూ అదే విధంగా వేపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే విధంగా వేపుకోవాలండి. ఇలా పిండి ఎంత ఉంటే అంత ఈ విధంగా చిన్న జంతికలు వేసేసుకోవాలండి, సన్నగా ఉండేలాగా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ వేపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. ఇది చిన్న మంట మీదే వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉందనుకోండి పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకుని నైట్ అంతా నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసామో ఫస్ట్ అలాగే చేసుకోవచ్చండి పచ్చిశనగపప్పు కూడా. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎల్లుల్లి రెమ్మలు ఇలా తొక్కతోనే దంచి వేసుకోవాలండి. మామూలుగా వేయకూడదు, పేలిపోతాయి. ఆయిల్లోని దంచి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది మిక్చర్లోకి. అలాగే జీడిపప్పులు కూడా ఒక గుప్పుడు వేసుకోవాలండి. అవి బాగా చిన్న మంట మీదే వేపుకోవాలి. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కరివేపాకు వేపుకోవాలండి, ఒక గుప్పెడు. ఇలా వేసిన వెంటనే తీసేయాలి. ఇలా కరివేపాకు వేపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు మిక్చర్లో వేసేసుకోవాలండి. మూంగ్ దాల్ మిక్చరి చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులో సరిపడా కారం 1 స్పూన్ వరకు వేసుకోండి.
తక్కువ తిన్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. మరి బాగా క్రష్ చేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా క్రష్ అయిపోతే మిక్చర్లో మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు అది చెక్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అలాగే మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదు. ఇలా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.